బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత. ఉప్పాల్లో రోడ్డు, ఉప్పాల్లో గట్టు, ఇల్లు పోకుండా గట్టు, వానపాపేటలో ఇల్లు పోకుండా గట్టు. 21వ తారీఖు వేయకపోతే నిరాహార పర్మిషన్ ఇవ్వాలి, పర్మిషన్ జరగదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగే పరిస్థితి అయితే లేదు. అందుకని మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా మేము రోడ్డు తవ్వన్నా చేస్తాం, లేదా నిరాహార దీక్ష ముందు స్టార్ట్ చేస్తాం. 21వ తారీఖు వచ్చి నెల 21వ తారీఖున మేము ఉప్పాడ సెంటర్లో పర్మిషన్ ఇమ్మని మన కొత్తపల్లి ఎస్ఐ గారికి అప్లికేషన్ పెట్టామండి. అలాగే డిఎస్పీ గారికి, పిఠాపురం సిఏ గారికి, కాకినాడ జిల్లా ఎస్పీ గారికి, అదే మాదిరిగా కలెక్టర్ గారికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగాం. పర్మిషన్ ఎందుకంటే ముందు చెప్పాలి కదా, నిరాహార దీక్షకి మాకు పర్మిషన్ ఇవ్వాలి కదా. ఇచ్చినాక అప్పుడు మా తడాకా ఏదో బీసీలు అంటే ఏదో చూస్తాం. మమ్మల్ని ఓట్లు వేయడానికి, ఇక పలకీలు మోయడానికి, పన్నులు కట్టడానికి ఈ విధంగా చేసి ఇవాళ మా జీవితాలు నాశనం చేస్తారంటే మాత్రం ఖబర్దార్ మేమైతే వదిలేదు. మా మత్స్యకారులకు జరుగుతున్న గ్రామాలు కాపాడండి. 11,500 ఇవ్వాలి, 50 లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, అవునే ఫ్యాక్టరీలో 20% ఉద్యోగాలు ఇవ్వాలని ఈ డిమాండ్లతో, ఈ 4 డిమాండ్లతో రేపు 21వ తారీఖున ఏర్పాటు చేసిన ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి జిల్లాలో ఉన్న మత్స్యకార సంఘాలే కాదు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఓసీల్లో ఉన్న పేద ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి ఉప్పాన్ని కాపాడండి. అయ్యా ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులారా, మీ వల్లే అవుతుంది, ఎవరి ఈ నాయకుల వల్ల అవ్వదు, మీ వల్లనే. మీ ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి దండం పెట్టి అడుగుతున్నాను. మీ ఏరియాలో ఉన్న పడిపోతుంది, మీ ఏరియాలో ఉన్న కోనబావే పడిపోతుంది. ఏ నిధులు తెచ్చేస్తారో ఆ నిధులతోటే ఈ 2 ఊర్లు కాపాడి తర్వాత ఏం చేస్తారో చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తూ, మన మీడియా సోదరుల్ని ప్రాధేయపడి మిమ్మల్ని అడుగుతూ, మన రేపు జరగబోయే ఉద్యమానికి మీరందరూ పూర్తిగా సపోర్ట్ చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, బీసీ ఉద్యమ నాయకుడిని. బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా తోలు తీసి మేము మా హక్కులు మేము కాపాడుకుంటాం. రెండోది అంటే తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని, ఖచ్చితంగా మా హక్కులను కాపాడుకుంటాం, మా ఊరిని కాపాడుకుంటాం, మాయాపట్నం కాపాడుతాం, కోనపాపేట పేటాడతామని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.